హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో డబ్బకాయలో ఉన్నటువంటి ఫుల్ హెల్త్ వాల్యూస్ గురించి, డబ్బకాయని మన డైట్లో చేర్చుకోవడం వలన కలిగి హెల్త్ బెనిఫిట్స్ గురించి మీకు తెలియజేస్తున్నానండి. సో ప్లీజ్ డబ్బకాయకు లైక్ వేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డబ్బకాయలో ఉన్నటువంటి వాల్యూస్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతే ఈ వీడియోని ప్లీజ్ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అసలు డబ్బకాయ గురించి చెప్పాలంటే నిమ్మకాయ కానీ, నారింజకాయ కానీ, పంపరపనాసకాయ ఉంటుంది కదా, ఈ మూడిట్లో ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఓన్లీ ఈ ఒక్క డబ్బకాయలో ఉంటాయండి. అలాంటి డబ్బకాయతో ఈరోజు మీకు నేను పచ్చడి చేసి చూపించబోతున్నానండి. సో నేను తీసుకున్న డబ్బకాయలో కొంచెం రసం అయితే పులిహారకు యూజ్ చేసేసాం. యూజ్ చేయగా మిగిలిన డబ్బకాయ ఏదైతే ఉందో దాంతో నేను పచ్చడి చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏ డబ్బకాయనైనా సరే బయట కొన్నట్లయితే సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోండి. తర్వాత ఇలా ప్రెషర్ కుక్కర్లో తగినన్ని వాటర్ వేసుకుని ఒక్క 5 విజిల్స్ రానిచ్చుకోండి. లేదు కంప్లీట్గా రసం అంతా తీసేసిన డబ్బకాయ అయినా పర్వాలేదండి, ఇలా కొంచెం రసం తీసుకున్న డబ్బకాయ అయినా పర్వాలేదు. కానీ ఎందులో అయినా సరే హెల్త్ వాల్యూస్ అయితే మాత్రం చాలా రిచ్గా ఉంటాయి. ఇలా ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేలాగా పోపు అయితే పెట్టేసుకోవాలండి. ఈ పోపు కోసం నేను వేరుశెనగ గుడ్లను తీసుకుంటున్నాను. ఫస్ట్ వేరుశెనగ గుడ్లు వేసుకోవడం వలన ప్రోటీన్ బాగా అధికంగా ఉంటుంది, పైగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ ఆయిలే తీసుకోండి. ఈ వేరుశెనగ గుడ్లు వేగిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, టేస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఇలా అన్నీ వేసుకుందాం. ఇది ఇలా తీసుకోవడం వలన ఈ పచ్చడిని దీంట్లో ఉన్నటువంటి డబ్బకాయలోని లైకోఫిన్ ఉంటుందండి. దాని వలన మన స్కిన్ మీద ఉన్నటువంటి అన్ని రకాల ర్యాషెస్ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయండి. యంగేజ్లో ఉన్న పిల్లలకి ఫేస్ మీద పింపుల్స్ అని రకరకాల స్ట్రగుల్స్ వస్తాయి. ఈ డబ్బకాయని కనుక ఈ రకంగా పచ్చడి చేసుకుని తీసుకోవడం వలన ఏమవుతుందంటే అండి, వాళ్ళకి అవన్నీ తగ్గిపోతాయి. పైగా స్కిన్ కూడా సాఫ్ట్గా వచ్చి చాలా అందంగా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయ వేసిన ప్లేస్లో వాము, జీలకర్ర తీసుకోవాలండి. ఎందుకంటే అంటే అందరూ కాదు, ఎవరికైతే చిన్నపిల్లలకి పొట్టలో నులుపురుగులు ఉంటాయో వాళ్ళకి ఈ మనం జీలకర్రని, వాముని పచ్చిమిరపకాయలు వేసినప్పుడు వేసుకుని తీసుకుంటే కనుక వాళ్ళకి నులుపురుగులు అనేది కంప్లీట్గా తగ్గిపోతాయి. వాము, జీలకర్ర, డబ్బకాయ కాంబినేషన్ అనేది నులుపురుగులను తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో కడుపులో నులుపురుగులు ఉన్న వాళ్ళు ఈ రకంగా డబ్బకాయ పచ్చడిలో వాము, జీలకర్ర వేసుకోండి. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళు ఇలా పచ్చడి చేసుకుంటే కనుక స్కిన్ బాగుంటుంది, పైగా సాఫ్ట్గా కూడా ఉంటుందండి. పింపుల్స్ తగ్గుతాయి, సోరియాసిస్ తగ్గుతుంది, నోటి దగ్గర కొంచెం తెల్లగా పూసిపోతుంది చాలా మందికి, అది కూడా తగ్గిపోద్దండి. ఇంకా చిగుళ్ళు వాచిపోతాయి చాలా మందికి, బ్లడ్ కారుతూ ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా ఈ డబ్బకాయ పచ్చడి వలన మొత్తం క్లియర్ అయిపోతుంది. చూసారా, వాటర్గా ఉంది. ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేసిన డబ్బకాయని చల్లారిన తర్వాత ఈ రకంగా వేసుకోవాలి. అయితే మిక్సీ పాడవుతుందండి అంతంత పెద్ద ముక్కలు వేసుకుంటే కనుక. దాన్ని కొంచెం చిన్న ముక్కల కింద ఈ రకంగా చేసుకుని స్లోగా, వాటర్ వేయకుండా స్లోగా బ్లెండ్ చేసుకుంటే మనకి డబ్బకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అయితే ఈ డబ్బకాయ పచ్చడిలో మంచిగా ఫైబర్ ఉందండి. బెల్లం మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది వగర టేస్ట్ తెలియకుండా ఉండడానికి. ఈ డబ్బకాయలో ఉన్నటువంటి ఫైబర్ కారణంగా బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ తప్పకుండా తగ్గుతాయండి షుగర్ పేషెంట్స్కి. సో షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్ట్గా ఇలా డబ్బకాయ పచ్చడి అయితే ఈ ప్రొసీజర్లో చేసుకుని కానీ డైలీ తీసుకున్నట్లయితే కొద్ది రోజులకి వాళ్ళకి షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అంతేకాకుండా ఎవరైతే బీపీ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే మస్ట్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇందులో పొటాషియం రిచ్గా ఉంటుంది. పొటాషియం రిచ్గా ఉన్న ఫుడ్ కంపల్సరీగా బీపీని అయితే కంట్రోల్ చేస్తుందండి. సో షుగర్, బీపీ ఉన్న వాళ్ళు అయితే మస్ట్గా తీసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. లాస్ట్లో ఇప్పుడు ఇడ్లీకి ఒక పచ్చడి అని, ఇడ్లీకి అయితే వాటర్ వేసుకుని రైస్లో కలుపుకోవడానికి అయితే వాటర్ వేసుకోకండి, ఇలా తీసుకోవాలి. ఫైనల్గా కొంచెం పోపు అయితే వేసుకున్నామండి. కొంచెం వాము, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చితో ఇలా పోపు వేసుకున్నాం. ఈ పచ్చడిని మనం, ఈ రోటి పచ్చడిని మనం రైస్లో కనుక కలుపుకొని ప్రతిరోజు కనుక తిన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ వలన మనకి కంటి చూపు, వయసుతో పాటు వస్తున్నటువంటి కంటి చూపు సమస్యలు కూడా తగ్గుతాయండి. ఇందులో విటమిన్ ఏ ఉంది. పైగా కొంచెం పులుపున్న ఫ్రూట్స్లో
విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ డబ్బకాయలో విటమిన్ సి అమోఘంగా ఉంది. దాని వలన ఈ డబ్బకాయతో చేసుకుని ఈ పచ్చడి తినడం వలన మనకి తెల్ల రక్త కణాల వృద్ధి అనేది బాగా జరుగుద్దండి. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వలన ఏమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఫుల్గా పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి సీజనల్గా వచ్చేటటువంటి డిసీజెస్ ఏమైతే ఉన్నాయో దగ్గు, రంప, జ్వరం, టైఫాయిడ్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోతాయండి ఈ డబ్బకాయ పచ్చడి అనేది తీసుకోవడం వలన. అయితే ఈ డబ్బకాయలోని మనకి లైకోఫిన్ ఉంటుంది కదండి, ఆ లైకోఫిన్ వలన కొంచెం చర్మం కూడా మెరుస్తుందండి. సో కొంచెం యంగేజ్లో ఉన్న పిల్లలు కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకుని మస్ట్గా ఈ పచ్చడి తీసుకున్నట్లయితే వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో ఉన్నటువంటి ఐరన్ ఉందండి. ఆ ఐరన్ కారణంగా ఎవరికైతే కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుందండి. చూసారా, ఈ ఒక్క డబ్బకాయ కానీ పచ్చడి కనుక మనం తీసుకోవడం వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసారు కదండి. పిల్లలకి పెట్టినప్పుడు ఈ రకంగా కొంచెం పొడి పొడిగా పెట్టండి. వాళ్ళు అంత వగరు, అంత కారం తినలేరు కదా. ఇలా పొడి పొడిగా అయితే పిల్లలకు కూడా ఇవ్వండి. వాళ్ళకి నురు పురుగుల కంప్లైంట్ తగ్గిపోద్ది. అది తగ్గాలి అంటే ఏం చేయాలండి, వాము, జీలకర్ర పోపులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే ఈ డబ్బకాయ పచ్చడి వలన ఏమవుతుంది అంటే అండి మన మెటబాలిజం పైన ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఏమవుతుందండి, బాగా ఓవర్ వెయిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ వెయిట్కి వస్తారు. అలాగని సన్నగా ఉన్న వాళ్ళు ఇంకా సన్నగా అయిపోతారని కాదండి, వెయిట్ బ్యాలెన్స్లో ఉంచుతుంది. అయితే ఈ డబ్బకాయ పచ్చడి మనం తక్కువ ఆయిల్తో చేసుకున్నాం కదా. మీరు ఎంత ఆయిల్తో అయితే డబ్బకాయ పచ్చడి చేయాలనుకుంటున్నారో ఆ ఆయిల్ అంతా పచ్చిగా ఇలా లాస్ట్లో యాడ్ చేసేయండి, పచ్చడి అంతా మునిగి వరకుని. దానివల్ల ఆయిల్లో ఫ్రై అవ్వదు కదండి. దానివల్ల మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా చేరదండి. చూసారా ఎంత హెల్దీగా తయారు చేసుకున్నామో మనం డబ్బకాయ పచ్చడిని. సో తప్పకుండా డబ్బకాయ పచ్చడి మీరు ఈ ప్రొసీజర్లో కనుక చేసుకుని తిన్నారంటే మీకు కనీసం ఒక 50కి పైగా వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయండి. 50కి పైగా ఉన్న కంప్లైంట్లన్నీ తగ్గిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఇదైతే ఈ రకంగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుని కొంచెం పచ్చడి ములిగే వరకు ఆయిల్ వేసుకుంటే మస్ట్గా 1 వీక్ ఉంటుందండి పాడవకుండానే. కాకపోతే వాటర్ వేస్తేనే కొంచెం స్మెల్ వస్తుంది. వాటర్ వేయకుండా చేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇలా ఇడ్లీ పచ్చడిలో కన్నా చేసుకోండి అప్పటికప్పుడు, లేదంటే ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎలాగన్నా చేసుకోండి. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.